ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్. ఆపరా నుంచి వచ్చారు అన్నగారు, యాప్రాల నుంచి వచ్చారు. అయితే ఏంది సమస్య ఏంది తెలుసుకుంది చెప్పండి అన్నగారు, ఏం జరిగిందండి? ఈ యాప్రాల్ మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మల్కాజ్గిరి మున్సిపాలిటీలో ఉంటుంది. మా యాప్రాల్లో మన ఊరు మన చెరువు అని గత ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన చెరువును మనం కాపాడుకుందామని చెప్పి యాప్రాలో ఉన్న వాళ్ళందరం కూడా, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కుల సంఘాల వాళ్ళందరం కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పాటై మా చెరువును సుందరీకరణ చేద్దామనే ఆలోచనతో మేము ముందుకెళ్ళాము. మా చెరువు యొక్క విస్తీర్ణం మొత్తం 19 ఎకరాలన్నర ఉంటే ఆ చెరువును ఏమైపోయిందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల కూడా ఎంక్రోచ్ కావడం జరిగింది. అదే కాకుండా బఫర్ జోన్లో ఒక ల్యాండ్ లార్డ్ అయితే ఆయన గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన టీఆర్ఎస్ నాయకుడు, ఆయన అక్కడ ఫంక్షన్ హాల్ కట్టారు. ఇక్కడ చెరువు లోపల కూడా అంతా ఆక్రమణ జరుగుతుందని చెప్పి మేము ఇంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్ రఘునందన్ రావు గారి దగ్గరికి వెళ్ళి ఓ రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన మాకు ఫేవర్గా స్పందించి ఇమీడియట్గా రాశాడు. ఇరిగేషన్ వాళ్ళకి ఆర్డీఓకి వెళ్ళి సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయమని చెప్పి, FTL చేయమని చెప్పి. అయితే అది చేసిన తర్వాత ఆ సర్వేకి వెళ్ళమని మాకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మేము సర్వే జరిగేటప్పుడు మేమందరం కూడా ఈ సంఘంలో ఉన్న సభ్యులందరం కూడా చెరువు దగ్గరికి వెళ్తే ఆ ఎవరైతే బఫర్ జోన్లో ఫంక్షన్ హాల్ కట్టాడో ఆ ఫంక్షన్ హాల్ ఆక్రమించుకున్నటువంటి దురాక్రమందారు అక్కడ ఉన్నటువంటి లోకల్ అసాంఘిక శక్తుల్ని అక్కడ కూడగట్టి వాళ్ళకు మందు మద్యం అన్నీ ఇచ్చేసి ఎవరైతే సర్వే దగ్గరికి వెళ్ళినటువంటి మా సంఘం సభ్యుల మీద అటాక్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒక 12 మంది సభ్యులం ఉంటే ఇందులో ఒక సీనియర్ పాపం ఎక్సర్విస్మెన్ నారాయణ గారు అనేసి పాపం ఆయన ఎక్సర్విస్మెన్ ఆయన మీద అటాక్ చేశానికి దెబ్బలు కొట్టడం వల్ల ఆయన వితిన్ 6 months లోపల ఆయన చనిపోవడం జరిగింది. అలాగే ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రెసిడెంట్ సాయి కుమార్, ఈయనను కూడా విపరీతమైన దెబ్బలు కొట్టారు. ఈ దెబ్బలకు తట్టుకోలేక ఈయన కూడా కనీసం ఒక 4 రోజులు అక్కడ ECL దగ్గర హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది.